పూరి పనీర్ కర్రీ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది కదా. సో నిన్న నైట్ నేను పనీర్ చేసినప్పుడు మా సబ్స్క్రైబరు మానస సిస్ గుర్తొచ్చింది. ఒకసారి పనీర్ కర్రీ చేసి పెట్టండి అక్క అంది. సో అందుకోసమే ఈ రెసిపీ పెట్టాను. ఎవరికైనా ఐడియా లేకపోయినా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు పనీర్ కర్రీ. నేనైతే ఫస్ట్ పనీర్ని కట్ చేశాక కొంచెం దోరగా వేయించి పక్కన పెడతాను. ఇలా వేయించి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎక్కువ ఫ్రై చేయకూడదు, లైట్గా చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, 5-6 కాజు, అల్లం వెల్లుల్లి వేయించి అందులో జీలకర్ర వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసి సాజీరా, కరివేపాకు వేసి ఆ పేస్ట్ని అందులో వేసి ఆయిల్ పైకి వచ్చాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి ఒక 5 మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ వేసాను. ఎప్పుడైతే గ్రేవీ మరిగిందో ఈ పనీర్ ముక్కలు అందులో వేసేసి ఒక 5-10 మినిట్స్ తర్వాత కొంచెం పైనుంచి గరం మసాలా పౌడర్ చల్లి ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తాను. పూరి అయితే భలే పొంగింది కదా. సో అంతే అండి, పనీర్ రెసిపీ రెడీ. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.